సార్ హ్మ్. ఏం చెప్తారు? మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు వైపు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నట్టు ఏం చెప్తారు? ఆహ్, మన్మోహన్ సింగ్ గారు దేశమంతా ఈరోజు బాధపడుతున్నది. ఒక హ్మ్. మహానాయకుడిని కోల్పోయారు. ఇది వాస్తవం. అందులో ప్రత్యేకంగా నాకు మరింత హ్మ్. కలిసే అవకాశం దొరికింది. హ్మ్. మొట్టమొదటిగా 1991లో ఆహ్, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత ఆహ్, పివి గారు ఇంకా అప్పటికి ఏం లేదు. ఆయన చనిపోగానే నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరనేది బాగా చర్చ జరుగుతా ఉంది. ఒక 7, 8 రోజులు, 5, 6 రోజులు జరిగింది. చివరగా పివి గారి వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తుందనే సమాచారం కూడా వచ్చింది. మేము పివి గారి దగ్గర 1980లో, 84లో ఆయన పార్లమెంట్ ఎలక్షన్‌కి ఇన్ఛార్జ్‌గా ఉన్నాను. ఆ తర్వాత అమెరికాలో వచ్చినప్పుడు కూడా మేము వారిని కలుసుకోవడం, మాతో పా ఆహ్, మాతో పాటు అమెరికాలో చూయించడం చేశాం. ఆహ్వానించాం. అతిథులుగా వచ్చాడు మా ఇంటికి కూడా. సరే అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే పివి గారు అవుతారనేది కొద్దిగా వార్త బాగా అవుతుందో జనం ఆయన ఇంటికి 9 మోతీలాల్ నెహ్రూ మార్గ్ 9 మోతీలాల్ హ్మ్. అక్కడికి చాలామంది రావడం జరిగింది. ఏది మామూలు జనమే కాకుండా ఎంపీలు, పాలిటీషియన్సు, ఎక్స్ మినిస్టర్సు రావడం జరిగింది. చాలా సంఖ్యలో వచ్చారు. నేను అనుకుంటాను బాగా గుర్తుంది. మూడవ రోజు 3 రోజుల ముందు ఆయన ప్రధానమంత్రి కంటే ముందు మూడవ రోజు ఇంట్లో కాంపౌండ్‌లో చాలామంది వస్తే అందరూ లైన్‌లో నిలబడ్డారు. దాదాపు 100, 120 మంది వరకు ఉన్నట్టున్నారు ఆ మూమెంట్‌లో. హ్మ్. చూస్తూనే పోతున్నారు. మిగతా వాళ్ళు వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు కానీ లైన్ అంత పెద్దగా ఉంది. 100 మంది పైగా. హ్మ్. అయితే వీరు మన్మోహన్ సింగ్ గారు క్వైట్‌గా వచ్చి ఆ లైన్‌లో నిలబడ్డాడు హ్మ్. అందరిలాగా. నేను అలా చూశాను. మేము అక్కడే ఉండేవాళ్ళం. చూశాను. ఇదేమిటి ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్నారు కదా! పెద్ద మనిషి కదా! హ్మ్. అని చెప్పి పివి గారు అలా చూస్తా ఉంటే ఎళ్ళి సార్ మరి మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. లైన్‌లో ఉన్నారు. లోపలికి తీసుకెళ్ళమంటారా? బాగుంటది కదా! అన్నా. ఆ! ఆ! తీసుకెళ్ళాను. ఇట్లాగే. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఒక నిమిషం ఇంకో 10 మందిని చూసిన తర్వాత మెల్లగా లోపలికొచ్చాడు. లోపలికొచ్చిన తర్వాత ఒకటే నిమిషం నిలబడే ఉన్నారు. నేను కూడా దూరంగా నిలబడే ఉన్నాను. అదే హాల్‌లో 9 మోతీలాల్. ఇప్పటికి 9 మోతీలాల్ తెలుసు కదా! ఆ! ఉన్నాను. పివి గారి యొక్క ముఖ కవళికలు హ్మ్. చూసి ఇదేమిటి ఇంతమంది వచ్చినా బయట కలిసారు. వీరితోటి ఇంత బాగా ఉన్నారు. ఏంటబ్బా! అని నేను ఆశ్చర్యపోయాను. హ్మ్. ఆఫ్టర్ ఆల్ హి వాస్ ఎ గవర్నర్. ఈయన దేశంలో అనేక పదవులు చేశాడు. సో, ఇంత మంచి అభిప్రాయం ఆయన మొహంలో కనబడుతుందే అనుకున్నాను. చివరికి నాకెప్పుడు అర్థమైందంటే 3 రోజుల తర్వాత వారు ప్రధానమంత్రి కావడం, హ్మ్. ప్రధానమంత్రి అయిన తర్వాత తనతో ఆయనను ఆర్థిక మంత్రిగా చేసుకోవడం. ఓహో! అదా సంగతి అనుకున్నాను. ఇది నా మొదటి హ్మ్. పరిచయం. అప్పుడేం మాట్లాడలేదు. హ్మ్. తర్వాత ఆహ్, 2004 నుంచి 2014 వరకు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత హ్మ్. చాలా సార్లు కలిసాం. ముగ్గురు ముఖ్యమంత్రులతోటి. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారితో రాష్ట్ర సమస్యల మీద, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆహ్, నాగార్జున సాగర్ ఆధునీకరణకు ఏదైతే ఉందో మోడర్నైజేషన్ వరల్డ్ బ్యాంక్ లోన్ కావడానికి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిపక్ష నాయకులైన ఆహ్, నాయకులతోటి కూడా వారిని కలవడం జరిగింది. ఎవరు చంద్రబాబు గారు, దేవేంద్ర గౌడ్ గారు, తర్వాత చిరంజీవి గారు అప్పుడు కొత్తలో 2009లో ఆహ్, పార్టీ విలీనం. ప్రజారాజ్యం పార్టీ కదా! తర్వాత ఇప్పుడు మన వినోద్ గారు హ్మ్. ఎంపీ గారు టీఆర్ఎస్ నుంచి వారు మేమందరం కలిసి బాబ్లీ మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ రకంగా నాకు లభించిన అవకాశం నేను ఒక ఆహ్, హ్మ్. దేశంలో ఇంత పెద్ద వ్యక్తితోటి హ్మ్. నాకు పరిచయం ఏర్పడడం, హ్మ్. మాట్లాడే అవకాశం రావడం, హ్మ్. సమస్యలు విన్నవించడం, రాష్ట్ర స్థితిగతుల మీద భాగస్వాములే కాకుండా పరిష్కరించే దిశలోపట వారిని కోరడం, వారు స్పందించడం హ్మ్. ఆహ్, నా జీవితంలో మరవలేదు. సార్ మన్మోహన్ సింగ్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్ ఒక మనిషిని అంటే ఏం చెప్తారు? చాలా సీ ఈ ఆహ్, ఈజ్ ఎ ప్రొఫెషనల్ నో డౌట్. హ్మ్. బట్ మానవీయ కోణం ఉంది. హ్మ్. ఇప్పుడు చాలామందికి కొంత తక్కువ ఉంటదేమో అనిపిస్తుంది. హ్మ్. ఇంత స్థాయికి వచ్చిన వాళ్ళు మరింత తక్కువ ఉంటుంది. ఏ హ్మ్. జనరల్‌గా. కానీ ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. హ్మ్. మానవీయ కోణంలో సమస్యలను అర్థం చేసుకోవడానికి, సమయం ఇవ్వడానికి, గౌరవించడానికి, గుర్తించడానికి హ్మ్. చేసే ప్రయత్నాలు హ్మ్. చాలా ఉన్నత ఆశయాలు కలిగిన వాళ్ళకే ఉంటాయి. హ్మ్.
అందులో ఈయన అగ్రగణ్యుడని నేను భావిస్తాను.